నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9కి స్వాగతం. ఇక్కడ ఆవు మూత్రం కొనబడును, లీటర్ 10. ఏంటి, వినటానికి వింతగా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. పశువుల పాకలో ఉండే ఆవు మూత్రం ఇప్పుడు రైతులకు కామధేనువుల ఆదాయాన్ని కురిపించిపోతోంది. ఆవుల పెంపకం అంటే కేవలం పాలే కాదు, మూత్రం ద్వారా కూడా కట్ల కొద్దీ నోట్లు సంపాదించవచ్చునని నిరూపిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆవు మూత్రాన్ని లీటర్ 10 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? దశాబ్దాల ఆయుర్వేద మూలాలు, ఆధునిక సేంద్రియ వ్యవసాయాన్ని మలుపు తిప్పే ఆ బిగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ సాంప్రదాయంలో గోవుల స్థానం అత్యంత విశిష్టమైనది. పూర్వకాలం నుండి గోమాతను పూజించడం, పవిత్రంగా భావించడం ఒక ఆధ్యాత్మిక నియమంగా సాగుతోంది. ఇటీవల కాలంలో గో ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఒక వర్గం ప్రజలు ఆవును కామధేను రూపంలో చూస్తూ ఆరాధిస్తుంటే, ఆధునిక తరంలోని కొందరు దీనిని కేవలం ఒక జీవిగా పరిగణిస్తారు. గోవులకు సంబంధించిన పాలు, నెయ్యి, మూత్రం వంటి ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. గృహప్రవేశాలు, వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో గోవుల సమక్షం తప్పనిసరిగా మారింది. ఆయుర్వేద వైద్యంలో ఆవు ఉత్పత్తుల వాడకం పురాతన కాలం నుండి ఉనికిలో ఉంది. సంప్రదాయ నమ్మకాలు, ఆధునిక ఆలోచనల నడుమ ఈ అంశం ఒక పెద్ద చర్చగా రూపాంతరం చెందింది. ఈ తరానికి చెందిన యువత కూడా గో ఉత్పత్తుల ప్రాధాన్యతను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో ఆవు మూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉందనే భావన సమాజంలో బలంగా ఉంది. ఆధునిక రసాయనాల ప్రభావం పెరిగిన నేటి రోజుల్లో సహజ సిద్ధమైన ఔషధాల వైపు ప్రజల చూపు మళ్లుతోంది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలను ఆధారంగా చేసుకుని ఆయుర్వేద నిపుణులు వివిధ రకాల ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని శుద్ధి చేయడంలో గోమూత్రం పాత్ర ఉందనేది కొందరి నమ్మకం. హైబ్రిడ్ ఆవులతో పోలిస్తే నాటు ఆవుల ఉత్పత్తుల్లో అధిక పోషకాలు ఉంటాయని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో లభించే నాటు ఆవు ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ప్రాధాన్యం దక్కుతోంది. ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం సహజ పదార్థాలను ఎంచుకునే క్రమంలో ఇటువంటి ఉత్పత్తులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు, ప్రమాదకర క్రిమిసంహారకాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల పంట పొలాలు తమ సహజ సారాన్ని కోల్పోతున్నాయి. ఆహార ధాన్యాల నాణ్యత తగ్గి మనుషుల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రియ వ్యవసాయం తెరపైకి వచ్చింది. సేంద్రియ పద్ధతుల్లో ఆవు మూత్రం, పేడ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పంటలకు అవసరమైన కీటకనాశులను, ఎరువులను వీటంతటా అవే సహజంగా తయారు చేసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. నేల సారవంతాన్ని పెంచడం, క్రిమిసంహారకాల భారాన్ని తగ్గించడంలో సహజ ఎరువుల పనితనం గొప్పగా ఉంటుంది. భూమిని రక్షించుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి సేంద్రియ వ్యవసాయం ఒకటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత పద్ధతులకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని లీటర్కు 10 రూపాయల చొప్పున రైతుల నుంచి సేకరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సేకరించిన మూత్రాన్ని వ్యవసాయ అవసరాల కోసం ముడి సరుకుగా మార్చి కీటకనాశులు, సహజ ఎరువులు తయారు చేస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గో సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల నిరుపయోగంగా భావించే ఆవుల నుండి కూడా రైతులకు ఆదాయం లభిస్తుంది. వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే ఈ విధానం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిని పోస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా పర్యావరణానికి మేలు జరగటమే కాకుండా రసాయనాల వాడకం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ రకమైన వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పశుపోషణను కేవలం పాల ఉత్పత్తికే పరిమితం చేయకుండా ఇతర ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందే మార్గాలు సుగమమవుతున్నాయి. నాటు ఆవుల పెంపకాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చడానికి ఇటువంటి ప్రభుత్వ పథకాలు ఎంతో తోడ్పడతాయి. సాంకేతికతను జోడించి గో ఉత్పత్తులను శుద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. సాంప్రదాయ జ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను మిళితం చేసి ఉపయోగించుకోవడం నేటి తరం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం. నిలకడైన అభివృద్ధి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఈ దిశగా సాగే అడుగులు భవిష్యత్ తరాలకు సురక్షితమైన ఉనికిని, మంచి పర్యావరణాన్ని ప్రసాదిస్తాయి.